ఫ్రీ బస్సే కదా అని అలా సరదాగా రాజమండ్రి వెళ్ళానండి మాల్ దగ్గరికి. అయితే అక్కడికి వెళ్ళాక తెలిసింది అక్కడ ఏమీ కొనలేమని. నా వెనక చాక్లెట్ మిషన్ ఉంది కదండి, యాపిల్స్ ముక్కలకి చాక్లెట్ అంటించేస్తున్నారు. ఆ పుల్ల కూడా కొనలేకపోయాను, అంత ఖరీదుగా ఉన్నాయన్నమాట ఇక్కడ. మాల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. మా ఫ్రెండ్ తీసుకెళ్ళిందండి, రాజమండ్రిలో నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉంది, తను తీసుకెళ్ళింది అనమాట. అయితే తను నేను సరదాగా కాఫీ తాగుదామనేసి కాఫీ అడిగితే 70 రూపాయలు చెప్పారండి ఒక కాఫీ వచ్చేసి. ఇంక నేనైతే ఇంకా వాటర్ కూడా తాగలేమనిపించింది. ఇంక సరదాగా మాల్ అంతా చూసేసాను. మరి మీరు కూడా చూడండి, అలాగే స్టోరీ చెప్తాను. స్టోరీ వింటూ అలాగే వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఓన్లీ కళ్ళతో మనం చూడడమే, అక్కడ ఏం కొనలేము. ఎవరైనా మన వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే స్టోరీ ఫస్ట్ నుంచి వినాలి అనుకుంటే మన వీడియోలు ఫస్ట్ నుంచి వినండి, ఫుల్ వీడియోలో స్టోరీ అర్థమవుతుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామాపురంలోని సంబరాలు 6 రోజులు గడిచాయి. రామాపురంలో రచ్చబండ దగ్గర మీటింగ్ జరుగుతుంది. రాఘవవర్మ గారు కోలుకొని ఇంటికి వచ్చారు. ఆయన పక్కనే రిషి వసుధ కూర్చున్నారు. ఊరి జనమంతా వచ్చారు. నాన్నగారు. రిషి లేచి నిలబడ్డాడు. నాన్నగారు, మా కంపెనీకి లేబర్ కావాలి, కానీ జీతాలు ఇవ్వడానికి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఇల్లు కట్టాక లాభాల్లో వాటా ఇస్తాను. మన ఊరి వాళ్ళే ఎవరైనా వస్తారా? ఊరు జనం గుసగుసలాడారు. సిటీకి వెళ్తే రోజు కూలి దొరుకుతుంది, కానీ ఇలా నమ్మకం మీద రావడం కష్టం. అప్పుడు ఒక ముసలి మేస్త్రి లేచి, రాఘవ బాబు గారి కొడుకువి నువ్వు, ఆయన మా కష్టాల్లో ఆదుకున్నారు. ఇప్పుడు నీకు కష్టం వచ్చిందని తెలిసింది. మేము వస్తాం బాబు, కూలి తర్వాత ఇద్దు గాని ముందు కడుపు నిండా అన్నం పెడితే చాలు. అవును, మేము వస్తామని యువకులు కూడా లేచారు. రాఘవ గారు కళ్ళల్లో ఆనందం నిండింది. చూసావా రిషి, సంపాదించుకోవాల్సింది ఆస్తి కాదు, మనుషుల్ని. అలా 50 మంది కూలీలు, టాపీ మేస్త్రులు లారీల్లో హైదరాబాదు బయలుదేరారు. రిషి కళ్ళల్లో కొత్త ఆశ చిగురించింది. మరోవైపు చక్రవర్తి తన ఎయిర్ కండిషన్ ఆఫీస్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు. రిషి తన ఆడి కార్ అమ్మేశాడని, ఆఫీస్ స్టాఫ్ వెళ్ళిపోయారని వార్తలు వస్తున్నాయి. అయిపోయింది, వాడి పని అయిపోయింది. చక్రవర్తి సిగర్ కాలుస్తూ నవ్వాడు. శ్రేయ చూసావా, వాడు రోడ్డు మీద పడ్డాడు. శ్రేయ ముఖంలో మాత్రం సంతోషం లేదు. డాడీ, వాడు రోడ్డు మీద పడ్డాడు కానీ ఆగిపోలేదు. ఏదో కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడంట. గూడు అంట. గూడు. చక్రవర్తి గట్టిగా నవ్వాడు. పిచ్చి గూళ్ళు కడతాడా? ఎవడు కొంటాడు? బ్యాంక్ లోన్లు రావు, పర్మిషన్ రావు. మున్సిపల్ ఆఫీస్లో మన వాళ్ళు ఉన్నారు, ఒక ఫైల్ కూడా కదలదు. చూడు, వాడు ఆత్మహత్య చేసుకోవాల్సిందే. రిషికి తెలుసు, ప్రభుత్వం ఆఫీసుల చుట్టూ తిరిగితే పర్మిషన్లు రావని, చక్రవర్తి అక్కడ కాచుకుని కూర్చుంటాడని. అందుకే అతను ఒక సాహసం చేశాడు. ఆదివారం ఉదయం రిషి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ అది 5 స్టార్ హోటల్లో కాదు, తన ప్రాజెక్ట్ స్థలంలో. వెనుక జేసీబీలు డంపింగ్ యార్డ్లు క్లీన్ చేస్తున్నాయి. రిషి, వసుధ వర్మ, రాఘవవర్మ గారు ఒక చిన్న స్టేజి మీద నిలబడ్డారు. మీడియా వాళ్ళు వచ్చారు. రిషి మైక్ తీసుకున్నాడు. నమస్తే, నేను రిషి వర్మ. ఒకప్పుడు నేను లగ్జరీ ఇల్లు కట్టేవాడిని, కానీ ఈరోజు నా దగ్గర ఏమీ లేదు. నా కార్లు అమ్మేశాను, నా ఆస్తి అమ్మేశాను. మీడియాలో కలకలం. ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఎందుకు అంటే నాకు ఒక నిజం తెలిసింది. ఇల్లు అనేది 3 కోట్లు వస్తుందని కాదు, అది మనిషికి ప్రాథమిక హక్కు. ఈరోజు నేను గూడు అనే ప్రాజెక్ట్ని ప్రకటిస్తున్నాను. ఇక్కడ 10 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాం. రిపోర్టర్స్ షాక్ అయ్యారు. 10 లక్షలకే? అసాధ్యం సార్, కనీసం కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా రాదు. వస్తుంది. రిషి వసుధ వైపు చూశాడు. వసుధ ఒక ఇటుకను పైకి ఎత్తి చూపించింది. ఇది ఫ్లై యాష్ ఇటుక. మా ఊరు రైతులు తయారు చేస్తారు. మా లేబర్స్, మా పార్ట్నర్స్. ఇక్కడ మిడిల్ మ్యాన్ లేరు, మాఫియా లేదు. అందుకే ధర తక్కువ. రిషి కెమెరా వైపు సూటిగా చూశాడు. కానీ నాకు ఒక సమస్య ఉంది. కొందరు పెద్ద మనుషులు నాకు పర్మిషన్లు రాకుండా అడ్డుపడుతున్నారు. బ్యాంక్ లోన్లు ఇవ్వడం లేదు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.